గుడ్ ఆఫ్టర్నూన్ మధు. ఏం సార్ ఇది హైదరాబాద్ ఎంతో ఘోరంగా ఉంటుంది వర్షం. ఎస్ మధు, చాలా అంటే చాలా ఘోరంగా పడుతుంది. దీన్ని అకాల వర్షాలు అంటారు. ఎంత ఘోరంగా ఎండలు కొట్టినా దానికి మించి పడుతుంది. అంటే మనం ఒకటి గుర్తు పెట్టుకోవాలి, జూన్ స్టార్ట్ అయిందంటే ఎక్కువ ఎండలు పెడుతున్నాయి అంటే ఆ రోజు రాత్రికి వర్షం దానికి తక్కువ పడుతుంది అని అర్థం. ఎప్పుడైనా జూన్ అంటే ఒక పండుగ మనం తీసుకోవాలంటే ఎలక్షన్లు అయిపోయినాయి, అన్ని తారుమారైనాయి. ఎలక్షన్ వల్ల వాటర్ ప్రాబ్లం వల్ల నీళ్ళే దొరకలేదు. ఇప్పుడు బీభత్సంగా అన్ని అంటే ప్రజలలో మార్పు రావాలి, నాయకులలో మార్పు రావాలి, అండ్ వాతావరణంలో కూడా మార్పు వచ్చేసింది అన్నట్టు. ఉల్టా పుల్టా బిగ్ బాస్ లాగా అంత ఉల్టా పుల్టా అన్నట్టు. ఇప్పుడు మరి మనం ఊహించినామా ఇంత తొందరగా వర్షాలు వస్తాయి? మనం ఊహించినామా ఏపీలో జగన్మోహన్ రెడ్డి ఓడిపోతాడని? ఊహించినట్టు ఓడిపోతాడని మేబీ మరి అంత ఘోరంగా ఓడిపోతాడు. ఇక్కడ కాదు, ఇక్కడ తెలంగాణలో బీఆర్ఎస్ కి ఎంపీ ఒక పొజిషన్. అది మార్పు అంటే ఎవరేం చేయలేదు. జరిగేదే మనం కరెక్ట్ అనలైజ్ చేయలేకపోతే వర్షాన్ని అందుకే ఇది విచిత్రమైన స్థితిలో ఇప్పుడు ఉందని మనం అనుకోవాలి. ఏది ఏమైనా కూడా వర్షాలు అన్నది బీభత్సంగా పడుతున్నాయి. అందులోనూ ఎన్ని గవర్నమెంట్లు వచ్చినా, ఎన్ని సిస్టమ్లు వచ్చినా, ఎంత టెక్నాలజీ వచ్చినా హైదరాబాదులో మార్పు అన్నది రాదు వర్షాకాలంలో. ట్రాఫిక్ జామ్ ఒకటే, ట్రాఫిక్ జామ్ అయితే ఓకే, ఎక్కువ ఇళ్ళకి వెళ్ళొచ్చు. వర్ష బీభత్సానికి మెయిన్ హాట్ సిటీ హైదరాబాద్ లో, అందులోనూ మైత్రి వనం పక్కన మినిమం టైర్ మునిగిపోతా ఉంటది. టైర్ మధ్యకి వచ్చేసి మునిగిపోతా ఉంటది, ఆ సైలెన్సర్స్ లోకి వాటర్ పోతా ఉంటది. మరి ఎందుకు ఇన్ని సంవత్సరాల నుంచి ఆ ప్రాబ్లం కనబడుతున్నది? ఎందుకు సొల్యూషన్ రాలేదు అంటే మేబీ అంతే. సో ఏది ఏమైనా మనం వర్షాలు అయితే బీభత్సంగా పడుతున్నాయి. సో ఈ వర్షాలు పడుతున్నాయి అంటే దానికి తగినటువంటి సూచనలు మనం తీసుకోవాలి. మెయిన్ ఏం తీసుకోవాలి సూచనలు అంటే కనుక, ఎక్కడైతే ఎక్కువ చెట్లు ఉన్నాయో, పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయో, ఆ చెట్ల కింద ఎవరు కూడా ఉండకుండా చూసుకోవాలి. చాలా స్లమ్ ఏరియాస్ ఉంటాయి. మామూలుగా మనం ట్రావెల్ చేస్తున్నాం ఎక్కువ పబ్లిక్ అంటే నడుచుకునేది పోయి చెట్టు కింద ఉండాల్సిందే చెట్టు కింద అస్సలు ఉండకూడదు. ఎందుకంటే ఏ క్షణంలోనైనా ఆ చెట్ల మీద పిడుగు పడచ్చు. పిడుగు ఉన్న దాటికి కింద ఉన్న వాళ్ళకి చాలా డ్యామేజ్ జరగవచ్చు. సో చెట్ల కింద ఉండకూడదు. రెండోది ఏమంటే, చెట్ల కింద ఉంటే ఏమవుతుందంటే, ఈ వర్షం పడడం వల్ల చెట్ల మీద ఎన్నో కొన్ని చిన్న చిన్న పురుగులు ఉంటాయి. ఆ పురుగులు మనిషి మీద పడి శరీరానికి తాకితే అక్కడ ఏమొస్తాయంటే దద్దుర్లు వస్తాయి. చాలా హిచ్చింగ్ వచ్చి దాన్ని ఏమంటారు, గోపుడు చాలా బీభత్సంగా వచ్చి చిన్న చిన్న దద్దులు వచ్చేసి బాడీ మొత్తం రియాక్షన్ వచ్చేస్తుంది. సో ఫస్ట్ చెట్ల కింద ఉండదు. రెండోది వచ్చేసి ఎక్కడ ఉండకూడదు అంటే, ఓల్డ్ బిల్డింగ్స్ ఉంటాయి, ఆ బిల్డింగ్స్ పక్కన అస్సలు ఉండకూడదు. ఎందుకంటే ఈ వర్షం ఎక్కువ పడి నాని 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 అది ఏ స్థితిలోనైనా కింద పడడానికి రెడీగా ఉంటుంది. సో అక్కడ కూడా ఉండకూడదు. అండ్ మూడోది ఏంటంటే, చిన్నపిల్లలు అండ్ ముసలి వాళ్ళు చాలా అంటే చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే హైదరాబాదు ఏది కూడా చిన్నది బయటికి వెళ్ళాలన్నా చాలా కష్టం. అండ్ చెత్త మొత్తం మన ఇంటి ముందరనే పక్కనే ఎక్కడ పడితే ఎక్కడ అన్నీ ఉంటాయి. సో ఎండ ఉంది అంటే కనుక అది వెళ్ళిపోతుంది. అదే నీళ్ళు ఉన్నప్పుడు ఏమవుతుందంటే అక్కడే కుళ్ళిపోయి ఆ వాసనలకి రోడ్డు మొత్తం ఒక బ్యాడ్ బ్యాక్టీరియా తిరుగుతూ ఉంటుంది. ఆ టైంలో చిన్నపిల్లలకు కానీ లేకుండా ముసలిళ్ళకి కానీ ఇమ్యూనిటీ పవర్ చాలా తక్కువగా ఉంటుంది, ఈజీగా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో అందుకు వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంకా మెయిన్ ముసలి వాళ్ళు 60+ ఏజ్ ఉన్న వాళ్ళకి ఇంట్లో వాళ్ళు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అంటే యాంటీబయాటిక్ ఇంట్లోనే పసుపు, మెంతులు కొన్ని ఉంటాయి, పసుపు నీళ్లు బాగా తిరగొట్టి కషాయం లాగా ఇవ్వడము, ఇలాంటివన్నీ చేస్తే కనుక హెల్తీగా ఉండాలి వర్షాకాలం.
ఇందాక ట్రాన్స్పోర్ట్ పై చేశాను. ఆఫీస్ మొత్తం పాపం స్టూడెంట్స్ మొత్తం పేపర్ అందుకే కదా అక్కడ లైటింగ్ లేదని మనం ఇక్కడ కూర్చొని వీడియో చేస్తా ఉన్నాము. ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఈ వర్షాకాలంలో ఎక్కడైతే ఐరన్ పోల్స్ ఉంటాయో, మెయిన్ రోడ్ల మీద ఐరన్ పోల్స్ ఉంటాయి, లేకుండా స్తంభాల కనెక్టింగ్ ఒక ఐరన్ వైర్ కట్టి ఉంటారు, తనని టచ్ చేయకుండా చూడాలి. మెయిన్ పిల్లలని తనని పట్టుకోకుండా చూడాలి. ఏమవుతాయంటే ఈ తడికి అది కొంచెం కరెంట్ షాక్ లాగా ఉంటుంది, ఈజీగా పట్టుకొని కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం అక్కడ ఏర్పడవచ్చు. సో అది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. అండ్ మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ అంటే వర్షాకాలం వచ్చిందంటే ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో ఏమంటారు జ్వరం టాబ్లెట్ 650 డోలో 650 కంపల్సరీ ఒక షీట్ పెట్టుకోవాలి ప్రతి ఒక్కరు కూడా. జ్వరం వస్తుంది అంటే వాతావరణంలో మార్పు వచ్చినప్పుడు కంపల్సరీ బాడీలో టెంపరేచర్ అటు ఇటు అవుతుంటుంది కాబట్టి ఆ టాబ్లెట్ పెట్టుకోవాలి. వస్తుందని సింటమ్స్ రాగానే వేసుకోవాలి. వేసుకొని జ్వరం అయితే తగ్గించుకోవచ్చు. ఓకే సార్, సిటీస్ అంటే పర్సెంట్ చెప్పారు. మరి ఊళ్ళలో ఊర్లలో ఇంకా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఊళ్ళలో కుంటలు ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ గాలి వచ్చిందంటే కనుక ఏదో మెయిన్ రోడ్ల మీదనే గాలి వస్తుంది. ఊర్లలో ఎట్లుంటది అంటే కనుక చుట్టుపక్కల మొత్తం వాతావరణం గాలి ఉంటుంది కాబట్టి బీభత్సమైన గాలి అన్నది చేస్తూ ఉంటుంది. సో అప్పుడు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే ఏమన్నా తెప్పలు కానీ ప్లాస్టిక్ ప్లేట్లు కానీ ఏమన్నా వచ్చి మీద పడవచ్చు. ఇంకా ఎక్కువ చెట్ల నుంచి గాలి విపరీతమయ్యి ఏమన్నా మిద్దె పైన పెట్టుకున్నా లేకుంటే రేకుల చెట్లు ఉన్న అవన్నీ కూడా లేచిపోతూ ఉంటాయి. అవన్నీ కూడా మనము జాగ్రత్త పెట్టుకోవాలి. పల్లెటూర్లలో సిటీలో అంటే కనుక సిక్కీలు ఉంటాయి కాబట్టి అన్ని వర్షం పడినా ఎండవన్నా తుఫాను వచ్చినా ఏది వచ్చినా సిక్కి వస్తుంది. పల్లెటూర్లలో రాదు కాబట్టి ఈ వాతావరణానికి తగ్గట్టు ఫుడ్ వండుకొని రిజర్వ్ లో పెట్టుకొని 2-3 రోజులు బయటికి పోలేని పరిస్థితుల్లో ఉంటే ఆ ఫుడ్ ని యూజ్ చేసుకుంటా ఉంటే బాగుంటుందని నేను అనుకుంటా ఉన్నాను. అండ్ అందుబాటులో డాక్టర్స్ ఉండేలాగా డాక్టర్స్ నెంబర్ మీరందరూ పెట్టుకోండి. ఏదైనా ఎమర్జెన్సీ వచ్చినప్పుడు మీకు నియర్ బై డాక్టరు తెలిసిన డాక్టరు వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళు చెప్పే ఏవైతే ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయో అంటే మన కమ్యూనిటీ కానీ అంటే రోగ తీవ్రతను బట్టి అవన్నీ రెడీగా పెట్టుకుంటే బాగుంటుంది. ఎలక్ట్రీషియన్ నెంబర్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎక్కడైనా షార్ట్ సర్క్యూట్ అయింది బయటికి వెళ్ళలేము, బయట మొత్తం కరెంట్ గుడికి వస్తుంది అంటే గూగుల్ చూసి ఎలక్ట్రిసిటీ నైట్ వర్కే ఉంటుంది. అదే మనం ఏదో గూగుల్లో చదువుకున్నాం కాబట్టి గూగుల్లో చూసుకుంటాం. చదువుకోలేని వాళ్ళు ఎంతమంది ఉంటారో. సో వాళ్ళందరి కోసమైనా మనము గైస్ మీ అలర్ట్. వచ్చేది వర్షాకాలము, దాని తగ్గట్టు బట్టలు ఫుడ్ ఆరోగ్యంగా ఉండాలి. డబ్బులు ఎప్పుడైనా సంపాదించుకోవచ్చు, ఎప్పుడైనా ఆనందపడవచ్చు, కానీ మనిషి పుట్టినది ఆనందంగా ఉండడానికి, ఏడవడానికి మాత్రం కానే కాదు కాదు కాదు. జై హింద్. ఇంకా అద్భుతాలు చాలా ఉంటాయి. ఫస్ట్ టైం ఈ ఛానల్ చూస్తున్న వాళ్ళు కంపల్సరీ సబ్స్క్రైబ్ అండ్ గంట సింబల్ నచ్చితే నా ఇన్స్ట్రక్షన్ ఏమన్నా నచ్చితే షేర్ చేయండి.